వార్తలకు తిరిగి స్వాగతం. మావోయిస్టుల పేరుతో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి బెదిరింపు లేఖ రాసిన 3 నిందితులను మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి స్వగ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అతికించారు. లేఖలో జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన సోదరుడు అనుచరులు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ లేఖపై రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన జిల్లా పోలీసులు రఫీక్, కుమ్మరి భగవతు, మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని విచారించగా తామే మావోయిస్టుల పేరుతో లేఖ రాసినట్లు అంగీకరించారు. వ్యక్తిగత కక్షలతోనే మావోయిస్టుల పేరుతో ఈ పోస్టర్ అతికించినట్లు విచారణలో తెలిపిందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి మీడియా సమావేశంలో వెల్లడించారు. సమాజంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటి చర్యల పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే A1 షేక్ రఫీక్, ఇతను ఒక 50 years ఉంటాయి. ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు 10th రోజు రిజిస్టర్ అయిన FIRలో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సింది.